శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 348వ భాగం 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. కృష్ణ పరమాత్మ గుణాతీతుని యొక్క లక్షణాలని చెప్తూ ఉన్నారు 20వ శ్లోకంలో. ఏమంటున్నారు స్వామి? మానవమానయోస్తుల్యః తుల్యమిత్రాదిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే అంటున్నారు స్వామి. అర్జున, గుణాతీతాన్ని యొక్క లక్షణాలలో ప్రధానమైనది ఏంటంటే అతని సమభావం. అతను మానవమానాల యందు శత్రుమిత్రుల యందు కూడాను సమభావాన్ని ఎల్లెడలా కలిగి ఉంటాడు. మానం అంటే ఏంటి? గౌరవం. అవమానం అంటే అగౌరవం. మానంలోను అవమానంలోను, గౌరవంలోను అగౌరవంలోను సమానంగా బ్యాలెన్స్డ్గా ఉంటాడు. దీనికి ముందు శ్లోకంలో ఏం చెప్పారు? నిందాస్తుతుల్లో తుల్యుడుగా ఉంటాడని చెప్పడం జరిగింది. నిందలో నిందించినప్పుడు, స్తుతి చేసినప్పుడు కూడాను అతను బ్యాలెన్స్ని కోల్పోడు అని ముందు శ్లోకంలో చెప్పడం. నింద అంటే ఏంది? దోషాలను వర్ణించడం నింద. స్తుతి అంటే ఏంది? గుణాలని పొగడడం స్తుతి. ఈ నిందాస్తుతులు కేవలం శబ్ద రూపాలే ఇవి. కాబట్టి దేహంలో ఆత్మబుద్ధి లేదు కనుక, అంటే దేహాత్మ బుద్ధి లేదు కనుక, అంటే దేహమే నేను అనేటువంటి భావన దేహాత్మ బుద్ధి అంటే అది లేదు కాబట్టి ప్రారబ్ధవశాన వచ్చేటువంటి ఈ మానం కానీ అవమానం కానీ ప్రారబ్ధవశంగా వస్తుంటుంది. ప్రారబ్ధంలో భాగం అన్నమాట ఇవన్నీ, మానవమానాలు, ఈ నిందాస్తులు ఇవన్నీ కూడాను. మరి ఆ ప్రారబ్ధంలో వశాన కలిగినటువంటి ఆ మానవుల్లో అతడు తాదాత్మ్యం చెందడు, గుణాతీతుడు. వ్యవహార దృష్టిలో మామూలుగా అయితే మనం సామాజిక వ్యవహారాల్లో మానానికి ఆదరం ఉంటుంది, అవమానానికి నిరాదరం ఇవ్వాల్సిందే, అదేమో తప్పదు. అది వ్యవహార దృష్టి. అది వ్యవహార దృష్టిలో మానవమానాల్ని కన్సిడర్ చేయాల్సిందే. కానీ గుణాతీతుని దృష్టిలో ఈ మాత్రము ఈ మానవమానాలు ఇది ఒక విలక్షణంగా ఉంటుందన్నమాట. మానవమానాలకి అసలు తావే లేదనమాట. మానవమానాలు కలిగినప్పుడు కానీ, అవమాన తిరస్కారాలు వాళ్ళు కలిగినప్పుడు కూడాను తన స్వరూపంలో హెచ్చు తగ్గులు పొందకుండా ఉండడం అనేది, ఆ స్వరూపంలోనే నిలిచి ఉండడం అనేది, ఆత్మస్థితిలోనే ఉండడం అనేది గుణాతీతుని యొక్క లక్షణమై ఉంది. కాబట్టి తర్వాత ఏం చెప్తున్నాడు? తుల్య మిత్రాది పక్షయోహు. ఏంటి? శత్రుపక్షాల పట్ల మిత్రపక్షాల పట్ల, ఇద్దరు శత్రువుడైనా సరే మిత్రుడైనా సరే ఇద్దరి పట్ల కూడాను సమానమైనటువంటి భావాన్నే కలిగి ఉంటాడు. లోకులు తన దృష్టిని అనుసరించి అతని పట్ల వాళ్ళ దృష్టి ప్రకారము అతని పట్ల శత్రువు కానీ శత్రుభావం కానీ మిత్రభావాన్ని కానీ పెట్టుకుంటే పెట్టుకోనండి. కానీ అతడు మిత్రులపై అనురాగాన్ని కానీ శత్రువుపై ఆగ్రహాన్ని చూపడం కానీ చేయడు. మామూలుగా బాహ్యమైనటువంటి ఈ పరిస్థితులన్నీ కూడాను మన అధీనంలో ఉండవు, స్వాధీనంలో ఉండవు. ఎప్పుడు అవి మారిపోతూ ఉంటాయి. మారిపోవడమే వాటి స్వభావం అన్నమాట. కానీ మారిపోయే ఈ ప్రపంచానికి ఆధారమైనటువంటి మారని తత్వము ఒకటి మనలో ఉందన్నమాట. గుణాతీతుడు దాన్ని ఎప్పుడైతే చేరుకుంటాడో, ఈ తత్వాన్ని స్థితిలో చేరుకుంటాడో, అతడు ఈ మార్పులకి, బాహ్యంలో కలిగేటువంటి మార్పులకి చేర్పులకి అతీతమై ఉంటాడు. ఈ మార్పులు చేర్పులు అతను ఏ విధంగానూ కదిలించలేవు. ఇది 2వ లక్షణం. ఇక 3వ లక్షణం ఏం చెప్తాడు? గుణాతీతుడు సర్వారంభ పరిత్యాగి అంటున్నాడు. అన్ని కర్మలని వదిలిపెట్టడం అన్నమాట. సర్వారంభ పరిత్యాగి అంటే అన్ని కర్మల్ని వదిలిపెట్టి ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే ఆరంభం అంటే అర్థం ఏంటంటే
ఇక్కడ సర్వారంభం అనేటువంటి పదం వాడాడు కదా, దీనికి అర్థం ఏంటంటే ఈ పని నాది, ఈ పని నాకు రావాలి అనేటువంటి ఆ భావనను చూసావు, అదే ఆరంభం అన్నమాట. ఇది నాది, ఈ ఫలం రావాలి, ఈ పని నాది, ఈ ఫలం నాకు రావాలనేటువంటి ఆ భావనయే ఆరంభము అని. ఈ గుణాతీతుడు ఆరంభాలను పూర్తిగా వదిలిన వాడై ఉంటాడు. అసలు కోరికలే లేని వాడికి, అసలు ఏ కోరికలు లేని వాడికి ఆరంభంతో పనే ఉంటుంది. వాడికి కృతకృత్యుడు. వాడు కృతకృత్యుడికి కృత్యం అసలు మిగిలి ఉంటుందా? లేనే లేదు. లోక సంగ్రహణార్థమై ఆ కర్మలలో నిరంతరం మునిగి ఉన్నా కూడా, నిమగ్నుడై ఉన్నా కూడా కర్తృత్వ భావం లేనివాడుగా ఉంటాడు ఇతను. కర్తృత్వ భావం అనేదే నిజమే. కాబట్టి పరమాత్మ దృష్టిలో అతడు ఏమీ చేయనివాడే, అంతేగాని అతడు సోమరిపోతూ కాడు. ఇక్కడ ఏంటంటే సర్వారంభ పరిత్యాగి అంటే సోమరిపోతు అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ తీసుకోకూడదు. అతను అన్నింట్లో నిమగ్నం అయి ఉండి కూడాను ఆ కర్తృత్వం లేదు కాబట్టి అతనికి ఆ పని చేస్తున్నట్టు కాదన్నమాట. కాబట్టి ఇతన్ని మామూలుగా మనం చూసేటువంటి ఆ సోమరి గుణం అనేది ఇతనికి మనం ఆపాదించకూడదు అనమాట. అర్థమైందా? మామూలుగా రజోగుణంలో ఉంటే ప్రవృత్తి అనేది రజోగుణం యొక్క లక్షణం కదా. రజోగుణంలో ఉండేటంత వరకు కూడాను మనుషుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ప్రవృత్తిలోనే ఉంటాడు. ప్రవృత్తి అనేది రజోగుణం యొక్క లక్షణం కాబట్టి. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు అజ్ఞానులు మామూలుగా ఏమీ చేయకుండా గమ్మని సోమరిగా కూర్చున్నారనుకో, అంత మాత్రాన ఆ ఏమీ చేయకుండా పని చేయకుండా సోమరిగా ఉన్నాడని వాడిని సర్వారంభ పరిత్యాగి అనడానికి వీలు లేదనమాట. వాడు ఏమీ చేయకుండా ఉన్నా, వాడు ఏందండి ఏమీ చేయకుండా ఉన్నాను అంటే పనిని వాడిపైన ఆరోపించుకున్నాడు కాబట్టి వాడు సర్వారంభ పరిత్యాగి కాదనమాట. గుణాతీతుడు కర్తృత్వాభిమానం లేనివాడు కాబట్టి సర్వకర్మలు చేస్తున్నా కూడాను వీడు సర్వారంభ పరిత్యాగి. ఇతను అసంగ స్థితిని వదలడు. కామ సంకల్పాలను పూర్తిగా వదిలేసి ఉంటాడు. ఈ అసంగ స్థితిని వదలకుండా కామ సంకల్పాలను పూర్తిగా వదిలేసి, కామ సంకల్పాలంటే ఫలాన్ని పూర్తిగా వదిలేసి అంతా కర్మలు చేస్తున్నప్పటికి కూడాను వాడు సర్వారంభ పరిత్యాగి కిందకే వస్తాడు. వానికి ఫలాశక్తి కానీ కర్మాశక్తి కానీ ఉండదు. కర్మాతీతుడై ఉండేవాడికి, కర్మరహితుడై ఉండేవాడికి ఈ రెండిటి భేదం అన్నమాట ఇది. కాబట్టి ఈ కర్మాతీతుడైనటువంటి గుణాతీతుని, ఈ సోమరిపోతైనటువంటి అజ్ఞానిని ఒకటిగా మనం రాదు. ఈ రెండు అంతస్తులకి చాలా భేదం ఉంది. ఆ సోమరికి ఈ గుణాతీతుడికి చాలా భేదం ఉంది. ఉదాసీన అని మొదలుకొని చెప్పాడు కదా స్వామి ముందు శ్లోకాల్లో. ఏంటి? ఉదాసీనము, ఆత్మలో స్థితుడై ఉండడము, మానావమానాలు, శత్రువు, అవన్నీ కూడాను సమభావాన్ని కలిగి ఉండడం, ఇటువంటి లక్షణాలన్నీ చెప్పారు కదా. ఉదాసీన అని మొదలుకొని చెప్పిన ఈ గుణాతీతుని లక్షణాలన్నీ కూడాను సాధకునికి సాధ్యాలు ఉన్నాయి, ప్రయత్న సాధ్యాలు ఉన్నాయి. ఇవి గాన ఈ ఉదాసీనతనాన్ని, తర్వాత ఆత్మలో స్థితి ఉండి, ఇవన్నీ కూడాను సాధనతో వాటిని సాధించడానికి వీలైనటువంటి లక్షణాలు ఇవి సాధకుడికి. జ్ఞానికైతే ఇవి సహజంగానే సిద్ధించి ఉంటాయన్నమాట. సాధించాల్సిన అవసరం కూడా లేదు, జ్ఞానికి సహజంగానే ఉంటాయి. సాధకుడు ప్రయత్నించి వాటిని సిద్ధింప చేసుకోవచ్చు. ఈ శ్లోకంలో మానవమానయో అనే చోట అక్కడక్కడ మానవమానయోహో అనేటువంటి పాఠాంతరం ఉంది. అదేవిధంగా సర్వారంభ పరిత్యాగి అనే చోట కూడా సర్వారంభ ఫలత్యాగి అనేటువంటి పాఠాంతరాలు కూడా ఉన్నాయి. పాఠాంతరం అంటే ఒక్కొక్కసారి కొన్ని చిన్న మార్పులు ఆ కాలక్రమేణా వచ్చే కొద్దీ ఆలో చిన్న మార్పులు ఉంటాయి, వాటి పాఠాంతరాలు అంటారు అనమాట. ఇలాంటి 2 పాఠాంతరాలు ఇక్కడ ఉన్నాయి. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి.